జవాన్లను చంపేసిన పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది భారత్. పాక్ హై కమిషనర్కు నోటీసులు ఇచ్చింది. జవాన్లను చంపినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. పాకిస్తాన్ మాత్రం ఏ తప్పు చేయలేదని అంటున్నది. అయితే దీని మీద గట్టి ఆధారాలు కూడా ఇచ్చినారు ఆఫీసర్లు. అటు అంతర్గత భద్రత మీద సమీక్ష చేసినారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. పూంచ్ జిల్లా కృష్ణఘట్టి సెక్టార్ల ఇద్దరు జవాన్ల శరీరాలను ముక్కలు చేసుడు పాకిస్తాన్ రేంజర్ల పనేనన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. వాళ్లు తుపాకులతో కాల్పులు చేసుకుంటూ ఈ పని చేసినోళ్లకు తోడుగా ఉన్నారన్నారు. The denial itself carries no credibility because the entire gambit of circumstances clearly indicates that this barbaric act of first killing two of our soldiers and then mutilating their bodies has been carried out with the active participation of the army. The fact that cover firings are provided to those who carry out this act, they are helped to escape on such a heavily guarded border where posts are within few meters of each other. This can't happen without the protection of or the participation or the actual indulgence of the army itself. ఢిల్లీలోన్న పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ కు దీని మీద కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఆయనను పిలిపించి మాట్లాడిండు విదేశాంగ కార్యదర్శి జయశంకర్. పాకిస్తానోళ్లే మన జవాన్లను చంపిండ్రనడానికి ఆధారాలు కూడా ఇచ్చిండు. దాడి చేసిన పాక్ కమాండర్లు జవాన్ల మీద యాక్షన్లు తీసుకోవాలని చెప్పిండు. జవాన్ మృతదేహాన్ని ముక్కలు చేసి సరిహద్దు అవతలికి తీసుకుపోయిండ్రని ఎంక్వైరీలో తేలిందన్నాడు. In the brief meeting with the High Commissioner, our Foreign Secretary conveyed India's outrage. It was conveyed that the government considers it a strong act of provocation, and the trail of blood on the Rozanala line clearly shows that the killers returned across the line of control. That Pakistan take immediate action against its soldiers and commanders responsible for this heinous act. పాకిస్తానోళ్లే ఈ ఘోరం చేసిండ్రన్న మాట కరెక్టు కాదన్నాడు పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్. అయినా భారత్ మాటను పాకిస్తాన్లోన్న ఆఫీసర్లకు చెప్తానన్నాడు. దేశ అంతర్గత భద్రత మీద కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రివ్యూ చేసినారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజు జైన్ ఇంకా చాలా మంది ఆఫీసర్లు ఈ మీటింగ్ కు వచ్చినారు. జమ్మూ కాశ్మీర్ల భద్రత మీదనే ఎక్కువ మాట్లాడినని తెలుస్తున్నది. వాస్తవాదిన రేఖ దగ్గర సర్జికల్ స్ట్రైక్లా నాశనం చేసిన ఉగ్రవాద స్థావరాలు మళ్ల నడుస్తున్నట్లు తెలిసిందని ఆఫీసర్లు అంటున్నారు. 15 టెర్రరిస్టు క్యాంపుల నుంచే ఉగ్రవాదులు బార్డర్ దాటుతున్నారని గుర్తించినారు. రక్షణ శాఖకు పర్మినెంట్ మంత్రి లేకపోవడంతోటే ఇసొంటి దాడులు అవుతున్నాయన్నాడు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. భద్రత గురించి శానా చేస్తున్నామంటున్న సర్కార్ వీటి గురించి ఎందుకు పట్టించుకుంటలేదని అడిగినారు. और ये हालत है कि आज देश के अंदर रक्षा मंत्री नहीं है, आज देश के अंदर सीआरपीएफ का डीजी नहीं है. अगर ये है लापरवाही कि ना रक्षा मंत्री ना सीआरपीएफ का डीजी, आश्चर्य ही नहीं, बहुत एक चिंता की बात है कि क्या किस तरीके से चल रही है ये सरकार. విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల మీద కోపం చేసినారు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. అందరూ కలిసి కొట్లాడాల్సిన టైంలో ఇట్లా షికాయతులు చేసుడు కరెక్టు కాదన్నారు. आज उनका इसी तरह के गैर जिम्मेदार राना और इसी तरह के राष्ट्रीय हितों के प्रति कहीं न कहीं अनदेखा करने वाला बयान हमेशा आता रहा है. इसलिए जो है वो कांग्रेस के मित्रों को हमारी यही सलाह है कि राष्ट्रीय सुरक्षा से जुड़े हुए मुद्दे, राष्ट्रीय सरोकार से जुड़े हुए मुद्दे जिसपे देश एक स्वर में और एक आवाज में बात कर रहा है, आपके बेसुरे आवाज और बेसुरे बोल निश्चित तौर से आपका नुकसान कर रहे हो. పాకిస్తాన్ సైనికులు చంపేసిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఉత్తరప్రదేశ్లోన్న డియోరియాలో జరిగినాయి. ప్రేమ్ సాగర్ ను చివరి చూపు చూసేందుకు చాలా మంది వచ్చినారు. అమర జవాన్ కు కన్నీటితోని వీడ్కోలు చెప్పినారు.